ఎప్పుడూ చేసుకునే స్వీట్స్ కాకుండా ఏదైనా డిఫరెంట్గా చేయాలి అనుకుంటున్నారా? అయితే రండి, ఈ బెంగాలీ స్పెషల్ స్వీట్ రోష్పురాని ఈజీగా ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం సాస్ ప్యాన్లో పంచదార, నీళ్లు పోసి పంచదార పూర్తిగా కరిగి కొద్దిగా చిక్కగా అవ్వనివ్వాలి. తర్వాత కడాయిలో నెయ్యి, సూజీ రవ్వ, అదే బొంబాయి రవ్వ వేసి 1 లేదా 2 నిమిషాలు వేపుకోవాలి. తర్వాత కాచి చల్లారించిన పాలు పోసి క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. సూజీ మిశ్రమంని గిన్నెలోకి తీసుకుని ఇందులోకి కొద్దిగా యాలక్కాయ పొడి, వంట సోడా, పాల పొడి వేసి అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి. పిండిని బాగా మెత్తగా అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా మిశ్రమంని తీసుకుని ఇలా పేడా షేప్లో చేసుకోవాలి. పంచదార పాకంని వెడల్పాంటి గిన్నెలో తీసి పెట్టుకోండి. కడాయిలో డీప్ ఫ్రైకి నూనె వేసుకుని కాగనివ్వాలి. నూనె వేడైన తర్వాత నెమ్మదిగా పేడాల్ని నూనెలో వేసి ఫ్రై చేసుకోవాలి. వేగిన తర్వాత నూనెలోంచి తీసి పంచదార పాకంలో వేసుకుని 5 నుంచి 10 నిమిషాల వరకు నాననివ్వాలి. ఫైనల్గా కొద్దిగా కుంకుమ పువ్వు, తరిగిన పిస్తా పప్పులు వేసి గార్నిష్ చేసుకుంటే రుచికరమైన రోష్పురాలు రెడీ. చేసిన వెంటనే ఈ జ్యూసీ అయిన రోష్పురాలు తింటే అబ్బా అద్రింది.